అర్థం కాలేదా? సరే, నీ ఫోన్లో మాధవ్ వాడి నంబరెంతో చెప్పు. ఏంటి నన్ను తికారేసేది? అసలు ఈ కథంతా వెనకుండి రేణుకే నడిపిస్తుందేమో అని నా అనుమానం. నీ అనుమానం తగలయ్యా. మధ్యలో నీ కన్ను రేణుకు మీద పడిందేంటి కీర్తి? నువ్వేదన్నా తేల్చుకోవాలంటే ఆ మానవతో తేల్చుకోవాల్సింది పోయి మళ్ళీ కొత్త మెలికలు పెడతావేంటి? ఒరే పిచ్చి సన్నాసి, ఆ రేణుకొచ్చి తన కొడుకున మాధవ్ కిడ్నాప్ చేశాడని చెప్తే ఆ శర్వాణి నమ్మిందేమో గాని నేను నమ్మను. అసలు ఆ రేణుక కొడుకు కిడ్నాప్లు చేయడానికే పుట్టినట్టు ప్రతివాడు వాణ్ణి కిడ్నాప్ చేస్తున్నాడు. ఎవడికి పని పాటలేనట్టు. గతంలో నేను ఆ వైజయంతి కలిసే దాని కొడుకుని కిడ్నాప్ చేసి డ్రామా నడిపించాం. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా అంటే నాకు నమ్మశక్యంగా లేదు. అందుకే నేను బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. ప్లాన్ ఏంటి కీర్తి? రారా, మంచి టైమింగ్ లో బిల్డప్ గా వచ్చావు. ఒరే అవుతారన్నయ్య, ప్లాన్ ఏంటి అన్నావుగా? ఇదిగో వీడే ఇప్పుడు నా ప్లాన్ నడిపించేది. ఏంటి కీర్తి? ప్లాన్ ఏంటి? వీడేంటి? అర్థం కాలేదా? ఈ నాయకి అర్ధరాత్రి రేణుక వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడేదైనా మాధవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకునొస్తాడు. నీకు పిచ్చి ముద్రి పాకానికి వచ్చింది కీర్తమ్మ గారు. నీ వెరీ కాకపోతే రేణుక వాళ్ళ ఇంటికి వీడిని పంపించినంత మాత్రాన అక్కడ మాధవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడికేం దొరుకుతుంది? రేణుక శర్వానికి ఫ్రెండ్. ఇప్పుడు శర్వానికి శత్రువైన మాధవ్ రేణుక ఇంట్లో తలదాచుకుంటాడు అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. ఏమో, నా మూర్ఖత్వమే నిజమైండొచ్చు కదా. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అమ్మాయి గారు. రేణుక శర్వాణిని ఎప్పుడూ మోసం చేయదు. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. ఏడిసావు గాని నేను స్నానం చేయాలి. వెళ్ళి బాత్రూంలో వేణీళ్ళు రెడీ చేసి పెట్టు. ఏంటి అలాగే చూస్తున్నావు? వెళ్ళి చెప్పింది చెయ్యి. అలాగే అమ్మాయి గారు. నాయక్, నువ్వు అర్జెంటుగా రేణుక ఇంటికి వెళ్ళి ఒక పని చేయాలి. వామ్మో, ఇది కూడా రీరికార్డింగ్ లో చెప్తుంది. మెల్లమెల్లగా రేఖ లక్షణాలు దీనికి కూడా అబ్బుతున్నాయి. యశ్వంత్, ఎక్కడికొచ్చాం మనం? నీకు చెప్పాను కదా మీనాక్షి,
నాకు మా అమ్మ తర్వాత మా అత్తయ్య మావయ్యనని నిన్ను వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తాను. పద వెళ్దాం. వస్తే మీనాక్షి రావే, నేనుండగా ఆ బావ కెట్ట దగ్గర అవుతావో చూస్తాను. సుగుణ, ఏడున్నావే? అల్లుడు వచ్చే టైం అయినది. అబ్బబ్బబ్బా, ఏందయ్యా నువ్వు ప్రతిదానికి ఆరాట పడతా ఉండవు? అల్లుడు వచ్చేది మన అమ్మి కోసం కాదు, ఆ మీనాక్షితో. ఆ మీనాక్షిని ముప్పు తిప్పలు పెట్టడానికి మన అమ్మి. చిన్నైనా ఆ మీనాక్షి యశ్వంత్ బావ వస్తా ఉండారు. రాని రాని. పద మీనాక్షి. మావయ్య, తను మీనాక్షి. నమస్తే అంకుల్. నమస్కారము నమస్కారము. ఇదిగో అల్లుడు, మా అమ్మి పైన ఉండదు. నేను ఈ అమ్మితో మాట్లాడుతూ ఉంటాను గాని నువ్వు పైకి పో. అదేంటి మావయ్య, నేను మీనాక్షితో వస్తే నన్ను పైకి వెళ్ళమంటున్నారు? తననే కిందికి రమ్మని చెప్పొచ్చు కదా. మా అమ్మి నిన్ను చూస్తా ఉంటే సిగ్గుపడతా ఉంటది అల్లుడు. అత్తయ్య, సంయుక్తకు సిగ్గుపడ్డం తప్ప ఇంకేం రాదా? పైగా కొత్తగా ఇప్పుడు సిగ్గేంటి? సంయుక్తనా? ఏందమ్మి ఆలోచిస్తా ఉండవు? అబ్బే ఏం లేదంటీ. మీనాక్షి, నీకు చెప్పాను కదా, అత్తయ్య మావయ్య అని. నాకు మా పేరెంట్స్ తర్వాత వీళ్ళే. యాక్చువల్లీ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకంటే మా సంయుక్త కోసం. నువ్వు తనని పర్సనల్గా కలిసి తన కాబోయే భర్త ఎలా ఉండాలో, తన టేస్ట్ ఏంటో కనుక్కొని నాకు చెప్పు. ఇద్దరిది ఒకే ఏజ్ గ్రూప్ కదా, ప్లీజ్ వెళ్ళు. యశ్వంత్, నేనా? ఏందమ్మి మొమాట పడతా ఉండావు? మా అమ్మి పైన గదిలో ఉండాది. నువ్వెళ్ళి తన మనసుకు నచ్చే అబ్బాయి ఎలా ఉండాలో కాస్త కనుక్కో తల్లి. యశ్వంత్, నేను వెళ్ళి మాట్లాడడం ఏంటి? మొహమాట పడిపోక తల్లి. పైన మా అమ్మి మా అల్లుడిని చూసి అప్పుడప్పుడు ఇట్టాగే సిగ్గుపడతా ఉంటది. నువ్వు వెళ్ళి తల్లి. ఇదిగో అల్లుడు, నువ్వు కూసో, మనం మాట్లాడుకోవాలి. వెళ్ళు మీనాక్షి. అల్లుడు, అమ్మాయి వెళ్తాది గాని నువ్వట కూసో అల్లుడు. మేడం, మెట్లు అక్కడ ఉండాయి, పైకెళ్ళు. పైన రూమ్ లో మా చెల్లెం ఉండాది. రాయే రా, నీకు మా సీమ రాగి సంకటి పవర్ ఏంటో చూపిస్తాను రా.
నీకు మా బావ కావాల్సి వచ్చినాడే? మా బావ ఎవరనుకున్నావే? నా పెనిమిటి కొద్దిగా ఎర్రగా బుర్రగా ఉన్నావని మా బావని వల్ల వేసుకోవాలని చూస్తావే? సంయుక్త చిన్నపాటి శివంగి. హలో ఇదేంది? నువ్వు ఏడుండావు? చంద్రముఖి ఏడకపోయిండది? చంద్రముఖియా? ఆవిడెవరు? ఇదిగో సంయుక్త, నువ్వు మెంటల్గా ఏదో ప్రాబ్లంతో బాధపడుతున్నావు. ఫస్ట్ వెళ్ళి ఒక సైకాలజిస్ట్ని కలిస్తే బెటర్. పాపం నిన్ను చూస్తే జాలేస్తుంది. డోంట్ వరీ, నేనే నిన్ను మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ జరిపిస్తాను. ఓకేనా? టేక్ కేర్. ఏంటిది? ఇది నన్ను పిచ్చిదాన్ని చేసి వెళ్ళిపోతా ఉండేది? ఒసేయ్, చెప్తా నీ సంగతి. వెళ్ళొస్తాం మావయ్య. పద మీనాక్షి.
ఏందమ్మీ దాన్ని ఏదో చేస్తానని చెప్పి నువ్వేదో అయిపోయుండావు. అసలేం జరిగిందమ్మీ లోపల? అమ్మా, దాన్ని ఏదో చేద్దామనుకుని తిరిగేమీ చేయలేకపోయుండాను. అది మా బావనట్ట పట్టుకుని ఎట్ట పోతుండదో చూసావా? దాని అంత చూస్తానమ్మా. హా ఏంటి భయపడిపోయారా? మీరేంటిలా ఇంకా పడుకోలేదా? మీరిలా సౌండ్స్ చేస్తూ ఉంటే నిద్ర ఎలా పడుతుంది చెప్పండి? సారీ రేణుక, వాటర్ తాగుదామని వచ్చాను. అప్పటికి మీరు డిస్టర్బ్ కాకూడదని జాగ్రత్తగానే వచ్చాను. సడన్ గా గిన్నె చేతికి తగిలి ఆ సౌండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది. నేనెక్కడ డిస్టర్బ్ అవుతాను అని మరీ అతి జాగ్రత్తలు తీసుకోకండి. అలికిడైతే ఎవరో దొంగొచ్చాడేమో అనుకున్నాను. నేనుండగా మీ ఇంటికి దొంగ ఎవరొస్తారు రేణుక? మీరున్నారన్న విషయం నాకు తెలుసు కానీ దొంగలకి తెలియదు కదా. మీరు సెకండ్ థాట్ పెట్టుకోకుండా వెళ్ళి హ్యాపీగా నిద్రపోండి. గుడ్ నైట్ మాధవ్, నాకు నిద్ర వస్తోంది. గుడ్ నైట్ రేణుక. నాయక్, వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే నువ్వు చెప్పినట్టు ఆ రేణుక ఇంటికొచ్చాను కీర్తి. ఒరేయ్ నెల తక్కువ పెదవా, నీ ఫోన్ రీఛార్జ్ నేనే చేస్తున్నాను కదా అని పదే పదే ఫోన్ చేయడం కాదు, పనైన తర్వాత ఫోన్ చెయ్యి. ఆ మాధవ్ రేణుక ఇంట్లో ఉన్నాడో లేదో తెలుసుకొని అప్పుడు నాకు ఫోన్ చెయ్యి, అర్థమైందా? అలాగే కీర్తి, పని అయ్యాకే ఫోన్ చేస్తాను. ఈ వెతవకి బుర్ర తక్కువ, బాడీ ఎక్కువ. వీడి ఫోన్ల వల్ల నా నిద్ర అంతా చెడిపోయింది. ఛ!
కీర్తి చెప్తుంటే ఏదో అనుకున్నాను. ఈ మాధవ్గాడు రేణుకింట్లోనే ఉన్నాడు. మాధవ్, ఇక నీ చాప్టర్ కీర్తి చేతిలో క్లోజ్. మాధవ్ని ఎక్కడ దాచావు? అదిగో ఆ రూమ్ లో నిద్రపోతున్నాడు.